హాయ్ అండి. నమస్తే. చిలిపి కోడళ్ళు సీజన్ 2 28వ భాగము. రచన మీనా ముక్తేశ్వర్ గారు. చదువుతున్నది లక్ష్మి. ఇక కథలోకి వెళితే, రవితేజకు గగన కళ్ళల్లో ప్రేమ చక్కగా కనిపించింది. ప్రేమ గాలి వీస్తూ ఉంది. మరి ఆ ఇంట్లో ప్రస్తుతానికి తాతగారు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్కు రవితేజకు గగన తనది అన్న నిశ్చయానికి వచ్చేశాడు. గగన రవితేజ వైపు చూడటం, రవితేజ గగన వైపు చూడటం వారిరువురి ప్రేమ సంకేతాలను గమనిస్తూ ప్రమోద్ ప్రణతికి చెప్పి చూపిస్తూ ఉన్నాడు చిలిపిగా. మీ తమ్ముడు మామూలు వాడు కాదుగా అన్నాడు ప్రమోద్ ప్రణతి చెవిలో. మా తమ్ముడు ఏమీ అలాంటి వాడు కాదు. ఆ అమ్మాయి మా తమ్ముడు వెనుక పడుతుంది అంది చిన్నగా. అయినా మా ఇంట్లో వాళ్ళకి నచ్చింది, అందుకే మా తమ్ముడు అలా ఉన్నాడు ఇప్పుడు అని చెప్పింది ప్రణతి. ఏమండి బావగారు, అక్కతోనేనా మాట్లాడేది? మాతో కూడా మాట్లాడండి అన్నాడు రవితేజ సరదాగా. నీ సంగతే రవితేజ చెబుతుంది మీ అక్క అన్నాడు ప్రమోద్ నవ్వుతూ. ఏంటక్క, నా గురించి ఏం చెప్తున్నావు బావగారికి అన్నాడు నవ్వుతూ రవితేజ. అది కాదురా, మీ బావగారు అంది ప్రణతి. ఏమన్నాను? రవితేజ చక్కగా ఉన్నాడు, అందంగా మంచి ఉద్యోగం సంపాదించాడు, ఎవరు చేసుకుంటారో కానీ అదృష్టవంతులు అన్నాను, అంతేగా అన్నాడు ప్రమోద్. ఎవరో ఏంటి అన్నయ్య, నీ చెల్లైనే ఉన్నానుగా అంది గగన. అమ్మో, గడుసు అమ్మాయి అనుకున్నారు అక్కడ ఉన్న అందరూ. ఆనందంగా నవ్వుకున్నారు. లోపలికి వెళదాంరా అన్నాడు ప్రమోద్ ప్రణతి నడుం చిన్నగా గిల్లి. అబ్బా అంది ప్రణతి. ఏంటి వదినా అని అడిగింది సౌమ్య నవ్వుతూ. జరిగింది కళ్ళారా చూసింది మరి. ఈ ప్రమోద్ అంతే ఎప్పుడు అనుకుంది ప్రణతి సిగ్గుగా. ఏం లేదమ్మా, గది చూపించమంటే మీ వదిన అన్నాడు ప్రమోద్. గదిలోకి తొందరగా వెళ్ళాలని ఎవరనుకుంటున్నారో మాకు తెలుస్తుంది మోహం చూస్తుంటే అని అన్నను ఆట పట్టించింది సౌమ్య. పదండి నాన్న లోపలికి అన్నారు అంజలి గారు. మా అమ్మ బంగారం అంటూ వాళ్ళ అమ్మకి ముద్దు పెట్టాడు ప్రమోద్. నీ వేషాలు అన్నీ ఎందుకో మాకు అర్థమవుతున్నాయి, వెళ్ళు అంటూ అంది సౌమ్య. లోపలికి వెళుతూ ప్రమోద్ ప్రణతికి సైగ చేశాడు. ప్రణతికి ఆనందంగా ఉంది. కాసేపు తమ్ముడితో అందరితో మాట్లాడాలి అనుకుంది. అక్కడ కోడలను చూసుకుని తెగ మురిసిపోతున్నారు అంజలి గారు. రవితేజ, మీ రూమ్ ఎక్కడా? నేను కూడా చూస్తాను ఒకసారి అంది ప్రణతి. అబ్బా వదిన, మీరు వచ్చేటప్పుడు చెప్పండి, నేను కూడా వస్తాను, మీకు తోడుగా ఉండాలి కదా నేను అంది గగన. గగన, నువ్వు చాలా బాగున్నావు అంది ప్రణతి. గగన తెగ మురిసిపోయింది. సౌమ్య, నువ్వు కూడా చాలా బాగున్నావు, నీ డ్రెస్ చాలా బాగుంది అంది ప్రణతి. ప్రణతి అలా గలగలా మాట్లాడుతుంటే అందరికీ ఆనందంగా ఉంది. లోపలికి వెళ్ళిన ప్రమోద్కి ప్రణతి రాలేదని ఒక్క నిమిషం ఒక గంటలాగా అనిపిస్తుంది. పాపం ప్రమోద్ గదిలో నుండి ఏవో శబ్దాలు వస్తున్నాయి చిన్నగా. అంజలి గారికి నవ్వు వచ్చింది. లోపలికి వెళ్ళినవాడు ఏంట్రా శబ్దాలు అన్నారు శ్రీకర్ గారు. శ్రీకర్ గారు ప్రమోద్ దగ్గరికి వెళ్ళి అక్కడ అందరూ ఉంటే, నువ్వు ఇలా లోపలికి రాకూడదు, వెళ్ళు కాసేపు వాళ్లతో కూర్చో అని చెప్పారు. కొత్త పెళ్లి కొడుకు పొద్దెరగడు కదా మరి. ఇక ప్రణతి మొదలుపెట్టింది. సౌమ్య, అక్కడ మొక్కలకి ఏం మందులు వేస్తున్నారు? అన్ని పూలు పూచాయి అని అడిగింది మొదటి ప్రశ్న. రవితేజకు నవ్వు వచ్చింది. అక్క మొదలుపెట్టింది ప్రశ్నలు. అయిపోయారు గోవిందా అనుకున్నాడు మనసులో. డాడీ పెంచుతారు వదినా అని చెప్పింది సౌమ్య. అబ్బా, మామయ్య గారికి అన్నీ తెలుసా అయితే? మా తాతగారికి కూడా చాలా తెలుసు అని ఇక మొదలుపెట్టింది ప్రణతి. అందమైన ముద్దుల కోడలు మాటలు విని, అబ్బా, గలగలా పారే సెలయేరు లాంటి అమ్మాయి దొరికింది కోడలుగా, ఇల్లంతా పండగ ప్రతిరోజు అనుకుంది అంజలి గారు. సౌమ్య గగన ఇద్దరూ ఒకరికొకరు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. లోపల అన్నయ్య ఎదురుచూపులు, బయట వదినమ్మ ముచ్చట్లు. హహహ, భలే ఉంది అని నవ్వుకుంటూ ఉన్నారు ఇద్దరు. హలో, ఏంటి నవ్వులు అన్నాడు రవితేజ గగన వైపు చూసి. కాదు, ఇక్కడ వాళ్ళ కాలేజీలో ఏదో జరిగితే చెబుతుంది సౌమ్య, నవ్వొచ్చింది నాకు అని చెప్పింది గగన. అయ్య బాబోయ్, వాళ్ళ అక్కని చూసి నవ్వామేమోనని పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు సౌమ్య అంటూ చెప్పింది గగన. ఎలా అయినా రవితేజని భలే పడేశావే. అబ్బా, హైట్ అంటూ అంది సౌమ్య నవ్వుతూ. దిష్టి తగులుతుంది, వాడు నావాడు అంటూ గుసగుసలాడింది గగన. సరిగ్గా మాట్లాడుకోవచ్చుగా, ఏమిటో గుసగుసలు అన్నాడు రోహిత్. ఇక ప్రణతి చక్కగా వాళ్ళ తాతగారి గురించి పావుగంట పైన చెప్పింది. అత్తామామలు ఇద్దరూ కోడలను చూసి మురిసిపోతున్నారు. వామ్మో, వాళ్ళ కుటుంబం వాళ్ళ గురించి చెప్పడం మొదలుపెట్టింది అంటే ఆపదు అసలు.
రమ్మంటే రాదు, నా బాధ అర్థం చేసుకోదు అనుకున్నాడు ప్రమోద్. ఫ్రెష్ అయ్యి టీషర్ట్ నైట్ ప్యాంటు వేసుకుని వచ్చాడు ప్రమోద్. ప్రణితి ఫ్రెష్ అవుతానన్నావుగా, పద లోపలికి అన్నాడు ప్రమోద్. ఉండండి, అందరి దగ్గర కాసేపు కూర్చుందాం అంది ప్రణతి. ప్రమోద్ ముఖం చూస్తున్న సౌమ్యకు నవ్వు ఆగటం లేదు. అబ్బా వదినా, నువ్వు మాట్లాడుతుంటే తెల్లవార్లు అయినా ఇలాగే కూర్చుని మాట్లాడాలి అనిపిస్తుంది నాకు కూడా అంది సౌమ్య ప్రమోద్ ముఖం వైపు చూస్తూ. అవునా, నిజంగానా? అయితే మనం ఎంచక్కా మాట్లాడుకోవచ్చు రోజు అంది ప్రణతి. రండి లోపలికి అని దేవుడి గదిలోకి తీసుకువెళ్లారు అంజలి గారు కొత్త దంపతులను. కొత్త జంట దేవుడి గదిలోకి వెళ్ళి భగవంతుడికి నమస్కరించుకున్నారు. ప్రణతిని దీపారాధన చేయమన్నారు అంజలి గారు. చక్కగా దగ్గరుండి పూజ చేయించారు. అబ్బా, ఎప్పటిదాకా అక్కడ మాట్లాడండి, ఇక్కడ మళ్ళీ పూజలు, ఇంకా ఎప్పుడు వస్తుంది లోపలికి అనుకుని ప్రమోద్ కసకసలాడుతున్నాడు. రవితేజ ఫ్రెండ్స్ టిఫిన్ చేసేసి ఇక బయలుదేరారు అందరికీ చెప్పి. రవితేజ బైక్ ఎక్కుతుంటే, గగన మీ అన్నయ్య బైక్ ఎక్కు వెళ్ళు అన్నాడు రవితేజ. రోహిత్ వైపు తిరిగి కన్ను కొట్టింది గగన. ఒరేయ్, గాలి తక్కువగా ఉంది, కాస్త ఎక్కించుకోవాలిరా అన్నాడు రోహిత్. సరే ఎక్కు అన్నాడు రవితేజ. అమ్మదంగా చెప్పిన పని భలే చేస్తుందిగా అనుకుంది సౌమ్య గగన వైపు చూసి నవ్వుతూ. గగన రవితేజ భుజం మీద చేయి వేసింది. కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది రవితేజకు. ఆడపిల్లల చేతి స్పర్శ ఇంతవరకు తెలియదు రవితేజకు. వామో, ఇంత కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంది ఏంటి అనుకున్నాడు. కానీ ఎందుకో హాయిగా అనిపించింది. కాస్త చనువు దొరికింది అని గ్రహించగానే గగన స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు రవితేజ నడుం దగ్గర పట్టేసుకుంది. వామ్మో, ఆడవాళ్ళ స్పర్శ మామూలుగా లేదు అని. ఏంటి అన్నాడు రవితేజ. అబ్బే ఏం లేదు, స్పీడ్ బ్రేకర్ అంది గగన నవ్వుతూ మనసులో. వదులు, నాకు ఇబ్బందిగా ఉంది అన్నాడు రవితేజ. బొగ్గల్లో దాచుకున్న గగన చిరునవ్వులను అద్దంలో చూసి చూడనట్టుగా చూస్తున్నాడు రవితేజ. అంతా బాగానే ఉంటుంది, హైట్ కాస్త తక్కువగా ఉంటుంది అని అనుకున్నాడు మనసులో రవితేజ. అమ్మ వాళ్ళు నన్ను ఒకసారి ఇంటికి రమ్మన్నారు అన్నాడు రవితేజ. ఎందుకు అంది నవ్వుతూ గగన. ఏం లేదు, ఏదో పెళ్లి చూపులో ఏదో అన్నారు అన్నాడు నవ్వుకుంటూ లోపల రవితేజ. బైక్ సైడు కాపు అంది గగన. ఎందుకు అన్నాడు రవితేజ. ఆపు దయచేసి అని గట్టిగా అరిచింది గగన. పక్కన ఒక చెట్టు కింద ఆపాడు రవితేజ. ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. బుద్ధవతారం ముద్దవతారం కాదుగా నువ్వు. నీ వెంట పడుతున్నాననేగా. నేనంటే అలుసు నీకు అంది గగన కాస్త ఏడుపు గొంతుతో. ఏంటిది రోడ్డు మీద అన్నాడు రవితేజ. ఇంతలో రోహిత్ బైకు ఆపపోతే కళ్ళతో వెళ్ళిపోమన్నట్టు చెప్పింది గగన. నువ్వు అందగాడివి, నేను కాదనను. నేను అందంగానే ఉన్నానుగా, ఎందులో తక్కువ నీకన్నా అంది గగన. రవితేజ నవ్వుతూ గగన కింద నుండి పైకి ఒకసారి చూశాడు. అర్థమైందిలే, హైట్గా కొద్దిగా తక్కువ, మనిషి అన్నాక ఏ లోపము ఉండవా? అలా ఉంటే ప్రేమించకూడదా? ఎంతమంది వెంటపడ్డారో తెలుసా నాకు? తెలీదు అన్నట్టు తల ఊపాడు లోపల నవ్వుకుంటూ రవితేజ. మెచ్చుకున్నాలే మీ నవ్వుని. చూడు రవితేజ, మీరు లేనిదే నేను చచ్చిపోతాను. ఒకటే మాట, నన్ను ప్రేమిస్తున్నానని ఈ రోడ్డు సాక్షిగా చెప్పండి, ఈ చెట్టు సాక్షిగా చెప్పండి అంటూ గట్టిగా మాట్లాడుతుంది గగన. తాతగారు చెప్పిన మాటలు రవితేజకు గుర్తుకు వచ్చాయి. మనల్ని ప్రేమించే వాళ్ళు మనకు తోడుగా వస్తే మన జీవితం అంతా ఆనందంగా ఉంటుందిరా అని. అందులో అమ్మాయి కోరి మరీ వస్తే ఇంకా బాగుంటుంది అని చాలా మాటలు చెప్పారు. ఇదిగో అబ్బాయి, వినపడుతుందా అంది గగన. మా ఇంట్లో నన్ను రాక్షసి అంటారు, ఎందుకో తెలుసా? అట్టి వదిలే రకం కాదు నేను. నాకు నచ్చింది నాకు కావాల్సిందే, బొమ్మ అయినా అంతే చిన్నప్పుడు అంటూ కళ్ళనీళ్లతో చెప్పింది గగన. చూడు, వెళ్ళేవాళ్ళు మనల్ని చూస్తున్నారు, తర్వాత మాట్లాడుకుందాం పదా అన్నాడు రవితేజ. ఈ నాంచుడు గోల నాకు వద్దు. అసలు నేను చదువు కూడా చదవటం లేదు. రాత్రి పగలు నువ్వే నా మనసులో. మా అమ్మకి కూడా చెప్పేస్తాను. ఏమిటో చెప్పు అంది గగన. ఐ లవ్ యూ అని చెప్పాడు రవితేజ. ఒక్కసారిగా చెట్టు మీద పసుపు పచ్చ పూలన్నీ వారిద్దరి మీద పడ్డాయి. చల్లటి గాలి వారిద్దరిని చుట్టేసింది. ఇక గగన ఊహల్లో తేలిపోయింది. ఒక ముద్దు పెట్టుకోవా అంది గగన. ఏంటి, ఇక్కడ రోడ్డు మీద అన్నాడు రవితేజ నవ్వుతూ. మళ్ళీ నా మాట వినవు, నువ్వు ఇక్కడే పెట్టు. ఆ అబ్బాయివేగా, నీకెందుకు సిగ్గు అంది గగన సిగ్గుపడుతూ. ఎక్కడో కిందికి ఉన్నావు, చాలా వంగి పెట్టాలి నీకు ముద్దు అంటూ అల్లరి చేశాడు రవితేజ. నిన్ను అంటూ నడుం దగ్గర గిల్లేసింది గగన. ఆ దెబ్బకు కిందికి కొంచెం వంగాడు రవితేజ.
అంతే రవితేజ ముఖం దగ్గరకు తెచ్చింది తన ముఖాన్ని గగన. గగన బుగ్గ మీద ముద్దు పెట్టాడు రవితేజ. ఇక్కడ అంది గగన. అందుకే రోడ్డు మీద వద్దు అన్నది నేను అన్నాడు రవితేజ నవ్వుతూ. ఇక్కడ అంటే రోడ్డు మీద కాదు బుగ్గ మీద అని అంటూ అందంగా నవ్వేసింది గగన. అంతే ఇద్దరు సరదాగా నవ్వుతూ బైక్ ఎక్కారు. అటో కాలు ఇటో కాలు వేసి రవితేజ నడుము పట్టుకుని కూర్చుంది గగన. ఇక ఈరోజుకి ఇంతేనండి. మిగిలిన కథ తర్వాయి భాగంలో వినిపిస్తాను. నేను వినిపించే ఆడియో కథలు మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.